విధేయతను నేర్చుకునేను. రానివ్వండి శ్రమలు, రానివ్వండి నిందలు, రానివ్వండి అవమానాలు, రానివ్వండి హింసలు, వీటిని బట్టి మీరు ఆనందించండి. ఆనందించడమే కాదు, మీరేమి నేర్చుకోవాలట? మాట్లాడండి. విధేయత నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారిని కొరడాలతో కొడతా ఉన్నప్పుడు ఆయన ఒక్క మాట అయినా మాట్లాడాడండి? మొక్క మీద ఉమ్ము వేసినప్పుడు ఆయన ఒక్క మాట అయినా మాట్లాడాడండి? వీపు మీద గుద్దినప్పుడు ఆయన మాట్లాడాడండి? తన్నినారు, మాట్లాడాడండి? తలపై మొండ్ల కిరీటం పెట్టారు, మాట్లాడాడండి? చెంపలు పెరికి వేశారు, మాట్లాడాడండి? లేదు కదా. తనకు వస్త్రములు అన్నీ కూడా తీసివేశారు, మాట్లాడాడండి? ఆ భారభరితమైనటువంటి యొక్క శిలువను ఆయన భుజం మీద పెట్టి ఆ యొక్క యెరూషలేము వీధుల్లో తీసుకుని వెళ్తా ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడాడండి? అన్యాయపు తీర్పులు ఇచ్చారు రాత్రంతా కూడా, అప్పుడు మాట్లాడాడా దేవుడు? మాట్లాడలేదు. మరి ఆయన ఏం కనపరిచినట్టు అక్కడ? విధేయతను కనపరిచాడు. ఇంకా ఒక మాట